हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వలోక మహేశ్వరుడు సమస్తాన్ని నడిపించేవాడు నిన్ను నన్ను అందరినీ క్రియేట్ చేసినవాడు. ఇది పరమ సత్యం. నువ్వు నమ్మినా నమ్మకుండా ఉన్నదే ఒక్కడే భగవంతుడు. మిగతా వాళ్ళు దేవతలు. భగవంతుడు వేరు. కృష్ణుడు క్లియర్ చెప్తాడు. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన గీత. ఇంకా దానిలో ఏం డౌట్ లేదు. ఇంకా మిగతా వాళ్ళంతా దేవతలు. శివుడు, బ్రహ్మ, మిగతా దేవతలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా, దుర్గామాత, వీళ్ళంతా దేర్ కమ్స్ అండర్ ద దేవతాస్. దేవతాస్ అంటే కృష్ణుని యొక్క సబార్డినేట్స్. ఎస్, దట్స్ పరమ సత్యం. ఈ చాలామంది చాలా చెప్తారు కానీ అల్టిమేట్ ట్రూత్ ఈస్ శ్రీకృష్ణ. కృష్ణ ఈజ్ స్వయం భగవాన్. కృష్ణ ఈజ్ అల్టిమేట్ ట్రూత్. అందుకని భగవద్గీతలో ఎక్కడ కూడా చూడండి మీరు, భగవద్గీతలో భగవద్గీత అని భగవాన్ వాచ ఉంటుంది కానీ కృష్ణ వాచ ఎక్కడ ఉండదు నీకు. దాని అర్థం ఏంది? కృష్ణుడు భగవంతుడు అని దాని అర్థం. అంతే. 64 క్వాలిటీస్ ఎక్కడ చూసినా నీకు. ఈవెన్ నారాయణ ఆల్సో హ్యావింగ్ 2 క్వాలిటీస్ తక్కువ ఉంటాయి కృష్ణుని కన్నా. సో బట్ కృష్ణుడికి నారాయణకి తేడా లేదు. బట్ చెప్తున్నాను, కృష్ణ ఇస్ స్వయం భగవాన్. కృష్ణ ఇస్ ద అల్టిమేట్ ట్రూత్. ఆయన కలియుగంలో నామావతారంలో ఉన్నాడు. మనకి ఈ మనిషి జన్మ ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, దిస్ లైఫ్ ఈజ్ మీంట్ ఫర్ హిమ్ ఓన్లీ, రీచింగ్ హిమ్ ఓన్లీ. ఆయన కోసమే ఉన్నాం మనం. అసలు మనం అనుకుంటాం మనం ఎవరి కోసం పుట్టామని మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా పుట్టింది ఆయన కోసం, ఆయన సేవ కోసం, ఆయన చేయడానికి కోసం. నమ్మండి ప్లీజ్. గోలకుధామ్ వైకుంఠ ప్లాంట్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నారాయణుడు కృష్ణ ఈజ్ పరతత్వం. నారాయణుడు కృష్ణుని చేరుకోవడం మన యొక్క జీవిత గమ్యం. అంతే, ఇంకా వేరే లైఫ్ లేదు. నేను స్టార్ అయిపోవాలి, నేను హీరో అయిపోవాలి, అయితే అది కూడా ఒక గోల్ అనుకో, అది మెటీరియల్ గోల్ అంతే. బట్ అల్టిమేట్ గోల్ అంటే గో బ్యాక్ టు హిమ్, గో బ్యాక్ టు హిమ్, రీచింగ్ హిమ్. హరే కృష్ణ 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 హరే హరే. మనిషి జన్మ వచ్చింది ఎన్నో కోట్ల అదృష్టం. అందులో కృష్ణనామం చేయడం, కలియుగంలో భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. భారతదేశంలో పుట్టి జస్ట్ నామం చేస్తే చాలు. జస్ట్ ఏ పూజలు చేయకుండా కనీసం హోలీ నేమ్ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే చాలు. హ్యాపీ గో బ్యాక్ టు గాడ్ ఇట్. దేవతలు ఎవరు? శివుడు, బ్రహ్మ ఆల్సో వాంట్ టు బర్త్ ఇన్ దిస్ భారత భూమి. భారతదేశంలో శివుడు, బ్రహ్మ కూడా పుట్టాలనుకుంటాడు. అంత గొప్పది మనది. సో అంత పవిత్రమైన మన భారతదేశంలో ఉన్నాం. సో ఇది నాన్ వెజ్ తినడం, డ్రింక్ చేయడం, బీర్స్, వైన్స్, దిస్ ఇస్ టోటల్లీ ఇల్లీగల్స్. అదంతా మానేసే తప్ప ఆయన దొరకడు. పవిత్రమైన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన దొరుకుతాడు మనకి. పవిత్రమైన జీవితం అంటే ఒకే వైఫ్తో ఉండాలి, లైఫ్ లాంగ్ ఆమెతో ఉండాలి. ఇంకా పరస్త్రీ వ్యామోహం అనేది అసలు ఉండకూడదు. అది పరమ సత్యం. రామచంద్రుడు ఎందుకే అంత ధర్మం గురించి వచ్చాడు, ఏకపత్ని వ్రత ఎందుకున్నాడు? మనకి ఇన్స్పిరేషన్ కోసం అంతే, మన కోసం వచ్చాడు. అది జయ శ్రీరామ్, జయ సీతారాం. ప్లీజ్ ధర్మంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, నాన్ వెజ్ తినకండి, డ్రింక్ చేయకండి, పరస్త్రీ వ్యామోహం వద్దు. హ్యాపీ ఈ జన్మలో జపం చేసుకుంటే గోలోకధామ్ వెళ్ళిపోవాలి. మళ్ళీ పుట్టడం చాలా కష్టం. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే అదే గొప్ప